ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క నియమ నిబంధనలు, టర్మ్స్ అండ్ కండిషన్స్, వీటిలో గత వారాలలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకున్నాం. గత 6 భాగాలలో ఉన్నతమైనటువంటి దేవుని యొక్క విషయాలను మనం గ్రహించాం. కనుక ఆ దేవుని మాటలను అనుసరించి దేవుడు అనుగ్రహించినటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ దేవుని రాజ్యంలో మనం కొనసాగాలి. ఇక వాటి కొనసాగింపుగా ఈరోజు 7వ భాగంలో దేవుని యొక్క రాజ్యంలో ఆయన యొక్క జనుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆంగ్లంలో రూల్స్ ఆఫ్ కండక్ట్ అంటారు, లేక కోడ్ ఆఫ్ కండక్ట్. దేవుని యొక్క కుమారులు, దేవుని రాజ్య నివాసులు ఆయన రాజ్యంలో ఎలా ప్రవర్తించాలి, వారి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఈ ప్రవర్తనకు సంబంధించినటువంటి సంగతులను కూడా దేవుడు పొందుపరిచాడు. అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన తర్వాత మన ప్రవర్తన ఇష్టానుసారంగా ఉండకూడదు. మన ప్రవర్తన దేవుని మాటలకు అనుకూలంగా ఉండాలి. దేవుడు విధించిన నియమ నిబంధనలకు లోబడి ఉండాలి. ఇష్టానుసారమైన ప్రవర్తనను దేవుడు ఒప్పుకోడు. లోక సంబంధంగా కూడా ఎవరితోనైనా మనం ఒక ఒప్పందాన్ని కొంతకాలం పాటు కలిగి ఉంటే, దానికి నియమ నిబంధనలను ముందుగా రాసుకుంటే అందులో రూల్స్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. అంటే వారు ఇచ్చేటువంటి వారంటీ కావచ్చు, వారు ఇచ్చినటువంటి ప్రవేశం కావచ్చు, వారు ఇచ్చినటువంటి ఒక ఒప్పందం కావచ్చు, 2 వ్యక్తుల మధ్య కావచ్చు, లేక ఒక సంస్థకు ఒక వ్యక్తికి మధ్య కావచ్చు, లేక ఒక సమూహానికి మధ్య కావచ్చు, ఒక దేశానికి మధ్య కావచ్చు. ఏదైనప్పటికీ రూల్స్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. అంటే ప్రవర్తనా నియమావళి ఉంటుంది. ప్రవర్తనా నియమావళి, దీనిని జాగ్రత్తగా పాటించాలి. దేవుని దగ్గరకు వచ్చేసరికి బహుజాగ్రత్తతో ప్రవర్తనా నియమావళిని ముందుగా తెలుసుకొని దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ దేవుని యొక్క సంఘములో జనుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలనే దానిని గురించి ఆయన ఒక స్పష్టతనిస్తున్నారు. నాడు తిమోతి గారు కానీ, లేక దేవుని రాజ్యంలో ఉన్న జనులు కానీ, లేక నేడున్న మనము కానీ ఒక చక్కని ప్రవర్తన దేవుని రాజ్యంలో మనం చూపించాలనేటువంటి విషయం ఆ వాక్య భాగమును చదివిన తర్వాత మనకు అర్థం కావాలి. ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్నవారు, దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నవారు, సంఘములుగా జీవిస్తున్నవారు, వారు సంఘములో ఎలా ప్రవర్తించాలో వారికి తెలియాలి. ఎందుకంటే మన ప్రవర్తన ఎదుటివారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మన ప్రవర్తన మన చుట్టూ ఉన్న వారి మీద కూడా ఆ ప్రభావం పడుతుంది.
మన ప్రవర్తన ఫలితం మన చుట్టూ ఉన్న వారి మీద పడుతుంది. అది మనతో పోయేది కాదు. మనం సరిగ్గా ప్రవర్తిస్తే మన చుట్టూ ఉన్నవారు, అంటే మనలను చూస్తున్నవారు, మనలను అబ్జర్వ్ చేస్తున్నవారు, మన మీద ఒక దృష్టి ఉంచినవారు, మనమంటే కాస్త గౌరవం ఉన్నవారు మన ప్రవర్తనను చూసిన తర్వాత వారి ప్రవర్తనను కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనది మంచి ప్రవర్తన అయినప్పుడు మన చుట్టూ ఉన్న వారికి మనం మన ప్రవర్తన ద్వారా మంచి చేస్తాం. మన ప్రవర్తన చెడ్డగా ఉన్నప్పుడు, పనికిరానిదైనప్పుడు మన చుట్టూ ఉన్నవారు మన దుష్ప్రవర్తనను చూచి వారు కూడా పాడైపోయే అవకాశం ఉంది. ఈరోజు అనేక మంది పేరుగాంచినటువంటి వ్యక్తులు వారి ప్రవర్తన సరిగా లేకపోవడం వలన వారిని వెంబడిస్తున్నటువంటి మిగిలిన వారు కూడా దుష్ప్రవర్తనులుగా మారిపోతున్నారు. కనుక దేవుని రాజ్యంలో అది ఒక సమూహం. దేవుని రాజ్యం అనేది ఒక్కరితో కూడుకున్నది కాదు, ఒక్కరికి సంబంధించినది కాదు. దేవుని రాజ్యం అనేది ఒక సంఘం, ఒక సమూహం. అనేక మందికి దేవుడు రక్షణను అనుగ్రహించాడు, ఒకరికి కాదు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా లోకమందున్నటువంటి మనుష్యులలో అనేక మందిని ఆయన ఆయా జాతులలో నుండి, ఆయా సమూహములలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి, ఆయా కాలాలలో దేవుడు మనుష్యులను స్వీకరించాడు. దేవుని రాజ్యంలోనికి మనుషులను ఆహ్వానించాడు. అనేక మంది ఆ రక్షణను పొందారు, కాపాడుకుంటున్నారు. అయితే దేవుని రాజ్యంలో జనులు ఎలా ప్రవర్తించాలి, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలనే దానిని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు ప్రవర్తన సరిగ్గా ఉండాలి, రూల్స్ ఆఫ్ కండక్ట్ ఎందుకు తెలియజేయబడాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఎందుకు నేర్పించాలి, దేవుడు నియమ నిబంధనల్లో ఈ విషయాన్ని ఎందుకు చేరుస్తున్నాడు, మన యొక్క ప్రవర్తన మన చుట్టూ ఉన్న వారి మీద ప్రభావాన్ని చూపుతుంది. కనుక మన ప్రవర్తన చక్కగా ఉండాలి. ఎలా ఉండాలనే దానిని పరిశుద్ధ గ్రంథంలో ఆయన పొందుపరిచాడు. అలా ఉన్నదో లేదో మనం సరిచూసుకోవాలి. ముందుగా పౌలు గారు తిమోతికి రాసినటువంటి ఆ మాటను మనం చూడాలి. నాడు తిమోతి గారికి, తిమోతి గారితో పాటు ఉన్న సంఘాలకు, నేటి కాలంలో ఉన్న మనకు అపొస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాసినటువంటి ఈ చక్కని వాక్యాన్ని మొట్టమొదట మనం చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. పౌలు గారు మొట్టమొదట తిమోతి గారిని ఉద్దేశించి మాటలు తెలియజేశారు. తిమోతి గారితో పాటుగా దేవుని రాజ్యంలో ఉన్నవారికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. నేటి కాలంలో దేవుని రాజ్యంలో ఉన్న మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ లేక రూల్స్ ఆఫ్ కండక్ట్, ప్రవర్తన నియమావళి. పౌలు గారు ఏమంటున్నారంటే, శీఘ్రముగా నేను నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అంటే ప్రభు చిత్తమైతే, పరిస్థితులు అనుకూలిస్తే చాలా త్వరగా నీ యొద్దకు వత్తును అని నిరీక్షించుచున్నాను, ఆశిస్తున్నాను అని పౌలు గారు చెబుతూ ఏమంటున్నారు చూడండి. దాని కొనసాగింపుగా ఏమంటున్నారు చూడండి. అయినను నా రాక ఆలస్యమైతే, నా రాక ఒకవేళ ఆలస్యమైతే, మిగిలిన దేవుని కార్యముల నిమిత్తమై నేను ఒకవేళ నీ యొద్దకు వచ్చుటలో ఆలస్యం చేస్తే, మీ ప్రవర్తనను చక్కదిద్దేవారెవరు, మీ ప్రవర్తనను సరిచేసేవారెవరు? కనుక ఇదిగో నేను వ్రాయుచున్నటువంటి ఈ లేఖ, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయుచున్నటువంటి ఈ లేఖ మీ ప్రవర్తనను సరిచేయాలి. ఎందుకంటే సంఘము సత్యమునకు స్తంభము మరియు ఆధారమై ఉన్నది.
లోకమందు సత్యమును ప్రకటించాలంటే దేవుని జనులతో మాత్రమే అది సాధ్యం. దేవుని జనులుగా ఉన్న సమూహాలతో, సంఘాలతో మాత్రమే అది సాధ్యం. సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమునై ఉన్నది. మరి ఈ సంఘములో, సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఏదో ఒక కట్టడం కాదు. సంఘం అంటే బిల్డింగులు, కుర్చీలు, ఫ్యాన్లు, ఒక కట్టడం కాదు. సంఘం అంటే జనులు, దేవుని బిడ్డలు, దేవుని యొక్క రక్షణను పొందినవారు, క్రీస్తును ధరించుకొని జీవిస్తున్నవారు, లోకమును ద్వేషించి క్రీస్తు రాజ్యంలో జీవిస్తున్నవారు. సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభము, ఆధారమునై ఉన్నది. ఒక బిల్డింగ్కి పిల్లర్ ఎంత ముఖ్యమైనదో సత్యమునకు సంఘము అంత ముఖ్యమైనది. బిల్డింగ్ అంతా చక్కగా నిలబడాలంటే, కనిపించాలంటే, ఒక ఆకారంలో కనిపించాలంటే, నివాసయోగ్యంగా ఉండాలంటే స్తంభం చాలా గట్టిగా ఉండాలి, పిల్లర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే సంఘము కూడా ఎలా ఉండాలి? చాలా స్థిరంగా ఉండాలి, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో జనులకు తెలియకపోతే, రూల్స్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ కండక్ట్ దేవుని యొక్క జనులకు సంఘంలో తెలియకపోతే వారు ఎలా ప్రవర్తిస్తారు? దుష్ప్రవర్తనతో వారు దేవుని మార్గం నుండి వెడలిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక సంఘములో జనుల యొక్క ప్రవర్తన చక్కగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి, సత్యమునకు అనుకూలంగా ఉండాలి, యోగ్యమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. ప్రియులారా, దేవుడు ఈ విషయాలను ప్రవర్తనా నియమావళిలో తెలియజేస్తున్నాడు. ఓ తిమోతి, నీవు నీ ప్రవర్తనను సరిగ్గా చూసుకోవాలి. సంఘమా, మీ ప్రవర్తనను సరిగ్గా చూసుకోవాలి. పౌలు గారు ఈ విషయాలను ఎందుకు తెలియజేస్తున్నారు? జాగ్రత్తగా చూడండి. నేను మీ మధ్యకు వస్తే మీ ప్రవర్తనను చక్కదిద్దే అవకాశం ఉంటుంది. నేను మీ మధ్యకు రావటం ఆలస్యం అయితే ఇదిగో ఈ మాటల ద్వారా మీరు మీ ప్రవర్తనను సరిదిద్దుకోవాలి, చక్కబరుచుకోవాలి. ఎందుకంటే జీవము గల దేవుని సంఘములో జనుల యొక్క ప్రవర్తన చాలా ముఖ్యమైనది. అది మీతో పోయేది కాదు. ఒకవేళ ఎవరైనా చెడు ప్రవర్తన కలిగిన వారు ఉంటే అది వారితో మాత్రమే పోయేది కాదు, వారితో పాటు అనేక మందిని చెడగొట్టేది. సంఘము అన్నప్పుడు మనకేం గుర్తుకు రావాలి? అనేక మంది సమూహం గుర్తుకు రావాలి. ఒకరితో సరిపెట్టుకునేది కాదు కదా సంఘం అని. ఒకరిని అనం కదా, ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ, వారిని సంఘం అంటాం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో జనులకు తెలియటం లేదని దేవుడు ఈ విషయాన్ని పొందుపరిచాడు. అసలు సంఘములో మేము ఉన్నామని, సంఘంలో మా ప్రవర్తన ఏ విధంగా ఉండాలో సరిచూసుకోవాలని ఈరోజు సంఘంలో ఉన్నవారికి అసలు ఏమైనా జ్ఞానం ఉందా? ప్రభువుని తెలుసుకుంటున్నారు, రక్షణను స్వీకరిస్తున్నారు. సంఘములో మా ప్రవర్తన చక్కగా ఉండాలనేటువంటి ఆలోచన ఈరోజు సంఘంలో ఉన్నవారికి ఉందా? ఎన్నో హెచ్చుతగ్గులు ఈరోజు సంఘాలలో. అన్నిటిని విడిచిపెట్టి సంఘంలో అడుగు పెడతారు, క్రీస్తు రాజ్యంలో అడుగు పెడతారు. మరలా సంఘంలో బయట విడిచిపెట్టినవన్నీ లోపలికి తీసుకొస్తారు నెమ్మదిగా. మొదటి రోజు కాకపోవచ్చు, రెండవ రోజు కాకపోవచ్చు, మొదటి సంవత్సరం కాకపోవచ్చు, కొన్నాళ్లకు లోకములో వారు విడిచిపెట్టిన ఆ దుర్గుణాలన్నిటినీ కూడా, చెడ్డ లక్షణాలన్నిటినీ కూడా, వ్యసనాలన్నిటినీ కూడా మరలా సంఘంలోకి తీసుకొస్తారు. వీరు ఒంటరిగా ఉన్నప్పుడు వీరు ఒక విధమైన ప్రవర్తనను కలిగి ఉండటం అది వారికి సంబంధించిన విషయం. సంఘంలో ఉన్నప్పుడు వీరి యొక్క ప్రవర్తన చాలా చక్కగా ఉండాలి. అందుకే దేవుడు ఈ విషయాన్ని స్పష్టంగా మరలా తెలియజేస్తున్నాడు. స్పష్టంగా జీవము గల దేవుని సంఘంలో మీరున్నప్పుడు మీ ప్రవర్తనను చక్కగా చూసుకోవాలి. వ్యర్థమైన ప్రవర్తనతో ఉండకూడదు. ఇతరులను దుర్మార్గతలో నడిపించే దుష్ప్రవర్తనలో మీరు ఉండకూడదు.
అటువంటి ప్రవర్తనను మీరు చూపకూడదు. సంఘంలోనికి చాలామంది, ఒక ఉదాహరణ మనం తీసుకుందాం. సంఘంలో అనేక మంది లేట్ కమర్స్ ఉంటారు. అంటే ఆలస్యంగా, నిర్ణయింపబడినటువంటి సమయానికి కాకుండా ఆలస్యంగా వస్తూ ఉంటారు. అంటే వారి ప్రవర్తన ద్వారా మిగిలిన వారికి కూడా ఏమని తెలియజేస్తున్నారనమాట? ఆలస్యంగా వచ్చినా ఏం పోదు, ఆలస్యంగా కూడా రావచ్చు, ఇదిగో మేము ఆలస్యంగా వస్తున్నాం, ఎప్పుడు మేము ఆలస్యమే అని మిగిలిన వారికి ఒక దుష్ప్రవర్తన చూపిస్తున్నారు. తగిన సమయానికి లేక ముందే వచ్చిన వారంతా కూడా ఆలస్యంగా వచ్చిన వారి యొక్క ప్రవర్తనను చూచి వారు ఏమనుకుంటారు? మాకు మాత్రం ఇంటిలో పనులు లేవా, మాకు మాత్రం లోకంలో పనులు లేవా, మేమెందుకు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎంత త్వరగా వచ్చాం? అంటే జ్ఞానం కలిగిన వారైతే త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది, కానీ కాస్త బలహీనులైతే కనుక దుష్ప్రవర్తనుల యొక్క ప్రవర్తన చూచి, ఆలస్యంగా వచ్చిన వారి యొక్క ప్రవర్తన చూచి హడావుడిగా వస్తారు. వారు అందరి మధ్యలోనికి వచ్చి కూర్చుంటారు, అంతా డిస్టర్బ్ చేస్తారు. అందరి చూపు వారి మీద పడాలి. అందరూ నన్ను గమనిస్తున్నారా లేదా అని కొంతమంది చూసుకుంటారు, కొంతమంది సైలెంట్గా వచ్చి కూర్చుండిపోతారు. ఇలా ఆలస్యంగా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిసారి ఇక వారి జీవితం అంతా ఆలస్యమే. ఆలస్యంగా వచ్చినటువంటి వారి యొక్క ప్రవర్తనను చూచినటువంటి మిగిలిన వారు, సరైన సమయానికి వచ్చినటువంటి వారు, వారేమనుకుంటారు? వారి మనస్సులో ఒక బీజం పడిపోతుంది, ఒక బీజం ఉండిపోతుంది. నేను కూడా ఆలస్యంగా వస్తే పోయిందేమీ లేదు అని వారు మనసులో అనుకుంటారు. అంటే వారి యొక్క సత్ప్రవర్తన ఏమైపోయింది? మిగిలిన వారి యొక్క దుష్ప్రవర్తన వలన పాడైపోయింది. మరికొంతమంది లోకంలో ఉన్నటువంటి డాబు డంబాన్ని సంఘంలో చూపిస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి అధికారం, వారికి ఉన్నటువంటి ధనం, వారికి ఉన్నటువంటి ఆస్తి, ఇవన్నీ కూడా సంఘంలోనికి వచ్చి రిఫ్లెక్ట్ చేయాలా? అంటే సంఘంలో నీకున్నటువంటి ఆస్తి మిగిలిన వారికి లేకపోవచ్చు, నీకున్నటువంటి పరపతి మిగిలిన వారికి లేకపోవచ్చు, నీకున్న ఉద్యోగం, నీకున్న ధనం మిగిలిన వారికి లేకపోవచ్చు, కానీ సంఘంలో, దేవుని రాజ్యంలో, జీవము గల దేవుని సమూహంలో నువ్వెంతో నీ తోటి సహోదరుడు కూడా అంతే. లోకంలో ఉన్న ఘనతను బట్టి కాదు, క్రీస్తులో ఉన్న రక్షణను బట్టి నువ్వెంతో నీ తోటి సహోదరుడు కూడా అంతే. దేవుని దగ్గర గొప్ప బహుమానాన్ని పొందటానికి దేవుని పనిలో ఇక్కడ పోటీ పడాలి తప్ప, లోకంలో ఏదో పరపతిని చూపించుకొని సంఘంలోనికి వచ్చి మిగిలిన వారి దగ్గర గొప్పలకు పోవటం కాదు. అది సరైన ప్రవర్తన కాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీరు సంఘంలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. విలువైన దగదగా మెరిసే, అందరి దృష్టిని ఆకర్షించేటువంటి వస్తువులు, నగలు, ఆభరణాలు ధరించుకొని సంఘంలోనికి వస్తున్నారే, మరి బక్కపలిచిన వారు కూడా సంఘంలో ఉంటారు, సమూహంలో ఉంటారు. వారు మీ ప్రక్కన కూర్చోవటానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. అంటే మీ ప్రవర్తన ఎలా ఉంది? తెలుగులో ఒక సామెత ఉంటుంది, కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టింది అని. అంటే మన ప్రవర్తన మనతో పోతే అది కొద్దిగా నష్టాన్ని కలిగిస్తుంది, అంటే మన వరకు నష్టాన్ని కలిగిస్తుంది. మన ప్రవర్తన ఇతరులను కూడా ప్రభావితం చేసి ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తే అది చాలా భయంకరమైనది. ఇంకా ఆ సమూహంలో, దేవుని యొక్క రాజ్య సమూహంలో ఎన్నెన్నో సంఘటనల ద్వారా దుష్ప్రవర్తనను చూపిస్తూ మిగిలిన వారి యొక్క ప్రవర్తనను కూడా చెడగొడుతున్నటువంటి సందర్భాలు ఈరోజు ఎన్నెన్నో ఉన్నాయి. దుర్భాషలాడుతూ, అనకూడని మాటలాడుతూ సంఘంలో మిగిలిన వారి మధ్య దుష్ప్రవర్తనను చూపిస్తూ ఉంటారు. కొంతమంది మద్యమును సేవించి కూడా సంఘంలోనికి వచ్చినటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. మద్యమును సేవించి సంఘంలోనికి వచ్చేస్తారు. అంటే వారి ప్రక్కన కూర్చుంటే మద్యం ఆ వాసన వస్తుందన్నమాట, స్మెల్ వస్తుంది, కంపు కొడుతుంది. ఇలా ఎన్నెన్నో సందర్భాలు. కనుక మీ ప్రవర్తన చక్కగా సరిచూచుకోవాలి. ఏదైనా ఒక పెద్ద కార్యాలయమునకు మీరు ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు లోక సంబంధంగా మీ ప్రవర్తనను సరిచూసుకోరా? అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండదా? రూల్స్ ఆఫ్ కండక్ట్ ఉండదా? ఎవరినైనా ఒక గొప్ప ప్రముఖమైనటువంటి లోక సంబంధమైనటువంటి అధికారం కలిగిన వ్యక్తిని మీరు కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఒక ప్రోటోకాల్ ఉండదా? ముందుగా మీరు అన్నిటినీ సరిచూసుకోరా? నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, నేను ఎలా మాట్లాడాలి, ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి,
మిగిలినటువంటి అన్ని పరిస్థితులలోనూ ఎదుటి వారికి నేను డిస్టర్బెన్స్ కలిగించకుండా, వారి చేత నేను మాట అనిపించుకోకుండా నా ప్రవర్తన అక్కడికి వెళ్ళినంతసేపు కూడా చక్కగా ఉండాలి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను రిలీఫ్ అయిపోతాను అనుకుని మనం అనుకుంటాం కదా. మరి జీవము గల దేవుని సంఘంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇష్టానుసారంగా ఉండాలా? స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. మరి సంఘంలో మాకు స్వాతంత్ర్యం లేదా? మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించకూడదా? సంఘంలోనికి వచ్చి కాలు చాపుకుని కూర్చుంటాం, సంఘంలో సమూహం మధ్య ఉన్నప్పుడు మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తాం, ఇది మా ఇష్టం అనుకుంటే, నాకు దేవుడు స్వాతంత్రం ఇవ్వలేదా అనుకుంటే మనకంటే మూర్ఖులు ఇంకెవరు ఉంటారు? స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడి అనుగ్రహించినటువంటి గొప్ప స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అసలు జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ఉండాలంటే, వారి ప్రవర్తన ఎంతవరకు వెళ్ళిపోవాలంటే, సహోదరునికి ఆటంకము కలుగు చేసేది ఏదైనా ఉంటే దానిని, మనకు స్వాతంత్ర్యం ఉన్నా కానీ మనం మానేసుకోవాలి. పౌలు గారు మాంసం తినడం మానేశారు. ఎందుకని? సహోదరులలో కొందరికి మాంసం తినడం, పౌలు గారు మాంసం తినడం ఆటంకంగా ఉంది కనుక మాంసం తినడం మానేశారు. మాంసం తింటే పాపమా? ఆహారం భుజించడం పాపమా? మాంసాహారాన్ని భుజించడం పాపమా? కానీ సహోదరుల్లో కొందరు బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నారు. వారి నిమిత్తం ఈయన మాంసం తినడం మానేశాడు. నేను తినే ఆహారమే ఒక సహోదరునికి ఆటంకం అయితే నేను ఎన్నటికీ మాంసం తినడని ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారంటే, జీవము గల దేవుని సంఘంలో జనుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలో తెలియచేయటానికి ఆ ఒక్క ఉదాహరణ చాలు. కానీ నేడు ఈ సంగతి తెలియక, ఈ సందర్భం తెలియక అనేక మంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియులారా, అందుకే తిమోతి గారికి పౌలు గారు పత్రిక రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో దైవావేశం వలన ఆయన పలికినటువంటి మాటను చక్కగా మనం ఆలోచన చేయగలిగితే, నేను వస్తే మీ ప్రవర్తన సరిచేస్తాను, కానీ నా రాక ఆలస్యం అయితే ఈ పత్రిక ద్వారా మీ ప్రవర్తనను మీరు సరిచూచుకోవాలి. ప్రవర్తన ఎందుకు సరిచూచుకోవాలి అంటే, సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. ఆ స్తంభమునకు బేటలు వారకూడదు, ఆ స్తంభము బలహీనమైపోకూడదు, ఆ స్తంభం పనికిరానిది అయిపోకూడదు. సంఘం ఎలా ఉండాలి? స్తంభము వంటి సంఘం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, బలమైనదిగా ఉండాలి. ప్రియులారా, ఇంతకీ పౌలు గారు తిమోతి గారికి పత్రిక వ్రాసినప్పుడు ఏ విషయంలో ప్రవర్తనను సరిచూసుకోమని తెలియజేస్తున్నారు? ముందటి మాటలు మనం చూడగలిగితే కొన్ని ఉదాహరణలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు, జీవము గల దేవుని సంఘములో ఒక అధ్యక్ష పదవిని ఎవరైనా ఆశిస్తే ఆ అధ్యక్షుడు ఎలా ఉండాలి? ఒక పరిచర్య చేసేటువంటి పురుషుడు కానీ, పరిచర్య చేసేటువంటి స్త్రీ కానీ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆ పత్రికలో 3వ అధ్యాయం, తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు మనం చూడగలిగితే అక్కడ ఆయన తెలియజేస్తున్నారు. ఎవరిని పడితే వారిని, క్రొత్తగా చేరిన వారిని, దుష్ప్రవర్తనులను మీరు సంఘంలో అధ్యక్షులుగా నియమించవద్దు, పరిచర్య చేయుటకు మీరు స్వీకరించవద్దు. ఎవరైతే మాన్యులుగా ఉంటారో, నేను చెప్పినటువంటి ఈ లక్షణాలన్నింటిలోనూ ఎవరైతే ఉత్తీర్ణులవుతారో వారిని అధ్యక్ష పదవికి కానీ, లేక పరిచర్య చేసేవారిగా కానీ, వారి వారి అర్హతలను బట్టి, వారి వారి స్థాయిని బట్టి నీవు నియమించాలి. ఎందుకంటే సంఘములో జనుల యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండాలి. మీరు నిజంగా ఆ మాటలను చదవగలిగితే, దేవుడు సంఘములో ప్రవర్తన నియమావళిని ఎంత చక్కగా నిర్దేశించాడో చూడండి. నేటి కాలంలో ఇవి మనకు కనిపించవండి. నేటి కాలమందు ఉన్నటువంటి అనేక సమూహాలలో ఈ యొక్క గొప్ప గొప్ప లక్షణాలు మనకు కనిపించవు. ఇంత గొప్ప ప్రవర్తన మనకు కనిపించదు. సంఘమును నడిపించేటువంటి ఒక అధ్యక్షుడు అంటే, ఏదైనా ఒక సమూహానికి, ఎక్కడున్నా ఎవరైనా ఒక సమూహానికి ఒక అధ్యక్షుడు ఉండాలి కదా. అధ్యక్షుడు అనగానే నిర్ణయాలు తీసుకోవటానికి కానీ, ఆ సమూహాన్ని దేవుని మార్గంలో చక్కగా నడిపించడానికి కానీ, వారి చేత దేవుని కార్యములను చేయించడానికి కానీ, ఒక పెద్ద మాటగా అధ్యక్ష పదవి చేసేటువంటి వాడు ఉండాలి. అందుకే అధ్యక్ష పదవిని ఆశించేవాడు దొడ్డ పనిని ఆశించుచున్నాడు కనుక
అతడు ఎలా ఉండాలి అనే దాన్ని ముందుగా పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో తెలియజేశారు. దొడ్డ పని అంటే గొప్ప పని. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి? జనుల యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండాలంటే నడిపించే నాయకుడు లేకపోతే అధ్యక్షుడిగా ఉన్నవారు ఎలా ఉండాలి? కొన్ని లక్షణాలను అక్కడ ముందుగా పౌలు గారు తెలియజేశారు. చూడండి, కొన్ని లక్షణాలను సుమారు 15-16 లక్షణాలు అక్కడ మనకు కనిపిస్తాయి. వాటన్నిటినీ కూడా ఎవరైతే కలిగి ఉంటారో, కలిగి ఉండకూడని లక్షణాలు కొన్ని ఉన్నాయి, కలిగి ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటినీ ఎవరైతే తమ జీవితాలలో పాటిస్తారో అట్టి వారిని చూచి ఎంపిక చేసి ఒకరిని అధ్యక్ష పదవిలో నీవు ఉంచాలి అని తిమోతి గారికి రాసిన పత్రికలు పౌలు గారు తెలియజేశారు. అలాగే పరిచర్య చేసేవారు కూడా ఎలా ఉండాలి? పరిచర్య చేసే పురుషులు కానీ స్త్రీలు కానీ ఎలా ఉండాలి? చూసారా? ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈరోజు సంఘములలో ఇంత గొప్పదైనటువంటి ఆలోచన కనిపించడం లేదు కనుకనే సంఘములన్నీ కూడా దేవుని వాక్యమును ప్రకటించలేక నిర్వీర్యమైపోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎదుర్కొనేటువంటి, అనగా ఆయన రెండవ రాకడలో ఆయన ఎదురుగా నిలబడేటువంటి ధైర్యము లేకుండా ఇష్టానుసారంగా ఈరోజు సంఘములు లోకముతో కలిసిపోతున్నాయి. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటి? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో వారికి తెలియదు. నడిపించే అధ్యక్షునికి తెలియదు, పరిచర్య చేసేవారికి తెలియదు, స్త్రీ పురుషులలో ఏ ఒక్కరికి కూడా తెలియదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, సంఘము సత్యమునకు స్తంభంగా ఉండాలి. ఆ సంఘము ఎలా ప్రవర్తించాలో ముందుగా తెలుసుకోవాలి. ప్రవర్తన నియమావళి సంఘానికి తెలియాలి. ఒక వ్యక్తికైనా, దేవుని రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తికైనా, సమూహంగా ఉన్నవారికైనా ప్రవర్తన నియమావళి మొదట తెలియాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా, కొన్ని గొప్ప మాటలు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేద్దాం. ఉండవలసినటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉండాలో నేర్చుకుందాం. ఆయా సందర్భాలలో దేవుడు ప్రయోగించిన మాటలను మనం చక్కగా ఆలోచన చేద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఇక్కడ ఒక విధమైనటువంటి ప్రవర్తనను గూర్చి ఆయన తెలియజేస్తున్నారు. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అంటే జీవము గల దేవుని సంఘములో నీతి ప్రవర్తన చాలా ముఖ్యమైనది. అంటే మన ప్రవర్తన అంతటిలో ఏముండాలి? నీతి ఉండాలి. నీతి ఉండాలంటే పాపం చేయకూడదు. పాపం చేయకూడదు. దేవుని జ్ఞానం ఉండాలి. పాపం చేయకుండా ఉండాలంటే దేవుని జ్ఞానం ఉండాలి. అసలు ఏది పాపమో ఏది పుణ్యమో తెలుసుకోవాలంటే కనుక ముందు జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానము ఉన్నప్పుడు పాపం చేయడానికి అవకాశం ఉండదు, పాపం చేయకూడదు. దేవుని గూర్చిన జ్ఞానం మనం తెలుసుకుంటే పాపం చేయకూడదు. పాపము చేయకుండా నీతి ప్రవర్తనలో మనం ఉండాలి. నీతి ప్రవర్తనలో మనం ఉండాలి. కనుక పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు? మీ ప్రవర్తన విషయానికి వచ్చేసరికి ఇవి అమూల్యమైనటువంటి రహస్యాలు. జీవము గల దేవుని సంఘములో మీ ప్రవర్తన ఎలా ఉండాలి? లోకములో మీ ప్రవర్తన ఎలా ఉండాలి? బ్రతుకులో మీ ప్రవర్తన ఎలా ఉండాలి? మీరు నష్టపోకూడదు, మీరు నాశనం అయిపోకూడదు, సంఘము నాశనం అయిపోకూడదు. సంఘంలో ఉన్నప్పుడు ప్రవర్తన చక్కగానే ఉంచుకుంటానండి, లోకంలో ఉన్నప్పుడు నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానండి, సంఘంలో లేనప్పుడు నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానండి అంటే దేవుని జ్ఞానం ఒప్పుకోదు. మొట్టమొదట సంఘంలో నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. ఆ తర్వాత మరి నీవు రక్షింపబడవా? నిన్ను నీవు రక్షించుకోవా? సంఘంలో కూడా నీ ప్రవర్తన చక్కగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడంటే నిన్ను నీవు రక్షించుకొనుడితో పాటుగా నీ చుట్టూ ఉన్న వారిని రక్షించాలనే ఉద్దేశం కదా అక్కడ. ఎదుటి వారిని పాడు చేయకుండా, అలాగే నిన్ను నీవు కూడా నాశనంలోనికి నడిపించుకోకుండా
సంఘములో ఎలాంటి గొప్ప ప్రవర్తనను నీవు కలిగి ఉంటావో లోకమందు 4 గోడల మధ్య కూడా గొప్ప ప్రవర్తనను నీవు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా గొప్ప ప్రవర్తన కలిగి ఉండటానికి నీవు ప్రయత్నం చేయాలి. ఆ ప్రవర్తనలోనికి నీవు రావాలి. మొట్టమొదట సంఘంలో నీవు జాగ్రత్త పడాలి. ఆ తరువాత నీకు నీవుగా జాగ్రత్త పడాలి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి. దేవుని జ్ఞానము మీలో లేకపోతే మీరు పాపం చేస్తారు. కనుక మీ ప్రవర్తన నీతి ప్రవర్తనతో కూడినదిగా ఉండాలి. మిమ్మల్ని చూచిన వారందరూ కూడా, సంఘములో మిమ్మల్ని చూచిన వారందరూ కూడా మీ నుండి నీతిని నేర్చుకోవాలి, దుర్నీతిని కాదు. మీరు పాపము చేయకుండుటను బట్టి మిమ్మల్ని చూచి వారు నీతిని నేర్చుకోవాలి, దుర్నీతిని కాదు. ఎంత చక్కని విషయాన్ని దేవుడు తెలియజేస్తాడు చూసారా. అంటే ఈ విధమైనటువంటి ప్రవర్తనా నియమావళి ద్వారా సంఘమును దేవుడు రక్షిస్తున్నాడు. అలాగే ఎవరైతే నీతి ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారో వారిని కూడా దేవుడు రక్షిస్తున్నాడు. మీరు నీతి ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఆ నీతి యొక్క వెలుగు ప్రసరింపబడుతుంది. మీ యొక్క ప్రభావం వారి మీద పడుతుంది. అప్పుడు వారు కూడా మీలో ఉన్న నీతిని చూచి చక్కగా తమ ప్రవర్తనను మార్చుకుంటారు. ప్రియులారా, సంఘంలో కొంతమంది నీతి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు. నీతి ప్రవర్తన కలిగిన వారి యొక్క ఆ ప్రవర్తనను చూసినప్పుడు మిగిలిన వారిలో కూడా వీరి వలె నేను కూడా నీతిగా ప్రవర్తించాలని వారి ప్రవర్తనను చక్కదిద్దుకునే అవకాశం ఉంది కదా. అలా కూడా మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. ఫలానా వ్యక్తి ఎంతో నీతి కలిగిన వాడు, ఆయన చూపించేటువంటి వినయం, విధేయత, భక్తి ఇవన్నీ కూడా నాకు మార్గదర్శకాలు. నేను ఆయన వలె లేక ఆమె వలె ఆ నీతి ప్రవర్తనను సంపాదించుకోవాలని కొంతమంది ప్రేరణ పొందుతూ ఉంటారు. అది ఎంతో చక్కని విషయం. మీరు అలాంటి ఉదాహరణగా ఉండాలి. అలాంటి ఉదాహరణగా ఉండాలి. నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపం చేయకండి, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి. మిమ్మును గూర్చి దేవుడు సిగ్గుపడేటట్టు కాకుండా మీ దేవుడిని దేవుడు చెప్పుకునేటట్టుగా మీరు దేవుని కొరకు బ్రతకాలని ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రవర్తన నియమావళిలో చక్కని ఉపదేశాన్ని ఇస్తున్నాడు. అలాగే మరొక సందర్భం ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి జ్ఞానమును మనం ఆలోచన చేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం వరకు మరియు 15వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే అక్కడ మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన, దీనిని గూర్చి పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆ సందర్భంలోనికి వెళ్ళి ఆ ప్రవర్తనను మనం ఎలా కలిగి ఉండాలో కూడా నేర్చుకుందాం. మొట్టమొదట నీతి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలని మీరు నేర్చుకున్నారు. ఆ తర్వాత మంచి ప్రవర్తన, యుక్తమైన ప్రవర్తన. ఇప్పుడు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు మరియు 15 వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు మరియు 15 వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, అన్యజనులు మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆ విషయంలో మిమ్మల్ని దూషిస్తారు. వీరికి పని పాట లేదా, దేవుని కొరకు బ్రతకడమేనా, ఎప్పుడూ దేవుని గురించి చెప్పడమేనా, ఎప్పుడూ దేవుని ఆలోచనలో ఉండడమేనా, లోకంలో మాతో పాటు సంతోషించరా సుఖించరా అని అన్యజనులు, దేవుని గురించి తెలియని వారు దేవుని మార్గంలో మనం నీతి ప్రవర్తనతో మంచి ప్రవర్తనతో ఉన్నప్పుడు మనలను ద్వేషిస్తారు. అయితే వారే దర్శన దినమందు దేవుని మహిమపరుస్తారు. వీరు దేవుని కొరకు బ్రతికారు, దేవునికి స్తోత్రం అని వారు నిజాలను తెలుసుకున్నప్పుడు దేవుని మహిమపరిచేటట్లుగా మీ మంచి ప్రవర్తన, సత్క్రియలతో కూడిన మీ మంచి ప్రవర్తన ఎప్పుడు వస్తుంది? సత్క్రియలు మనలో ఉన్నప్పుడు వస్తుంది. సత్క్రియలు అంటే ఏంటి? సత్య సంబంధమైన క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు, దేవుని క్రియలు.
దేవుని వాక్యమును ప్రకటించే క్రియలు. సత్క్రియలు మనం చేస్తున్నప్పుడు మంచి ప్రవర్తన మనలో కనిపిస్తుంది. ఈ మంచి ప్రవర్తన జనుల మధ్య మనం చూపిస్తున్నప్పుడు, సంఘములో కాదు, ఇప్పుడు జనుల మధ్య, అన్ని జనుల మధ్య, లోకములో. అందుకే మీకు ముందుగా తెలియజేశాను, సంఘంలో మీ ప్రవర్తన బాగుండాలి, లోకములో మీ ప్రవర్తన బాగుండాలి, 4 గోడల మధ్య మీ ప్రవర్తన బాగుండాలి. సంఘంలో మీ ప్రవర్తన చక్కగా ఉంచుకొని లోకంలో మీ ప్రవర్తన వ్యర్థమైనదిగా మీరు మార్చుకోకూడదు. సంఘములో మీ ప్రవర్తన మంచిదై ఉండి, లోకములో అందరి మధ్య మీ ప్రవర్తన మంచిదై ఉండి, 4 గోడల మధ్య మీ ప్రవర్తన చెడ్డదిగా ఉండకూడదు. అన్ని విషయాల్లో కూడా, అన్ని సందర్భాలలో కూడా మీ ప్రవర్తన గొప్పదిగా ఉండాలి. నీతి ప్రవర్తన కలిగిన వారై ఉండండి. పాపము చేయకండి. దేవుని జ్ఞానమును సంపాదించుకోండి. దేవుని యొక్క క్రియలను చేయండి, సత్క్రియలను చేయండి. అనీజనులు మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని దూషిస్తున్నారు కనుక దర్శన దిన ముందు వారే దేవుని మహింపరుస్తారు మిమ్మల్ని బట్టి. కనుక మీ సత్క్రియలను కొనసాగించండి, మంచి ప్రవర్తనను చూపించండి. అన్ని జనుల మధ్య లోకములో మంచి ప్రవర్తనను కలిగిన వారుగా ఉండండి. అలాగే మూర్ఖుల నోరు మూయించండి. దేవుని వాక్యమును ప్రకటించి మూర్ఖుల నోరు మూయించండి. ఇది దేవుని చిత్తం. ఇలా మీరు చేయటం యుక్త ప్రవర్తనను కలిగి ఉండటం అంటున్నాడు దేవుడు. యుక్తమైన ప్రవర్తన కలిగి ఉండటం, మంచి ప్రవర్తన మరియు యుక్తమైన ప్రవర్తన లోకములో అన్ని జనుల మధ్య, దేవుడు తెలియని వారి మధ్య మీరు కనుపరచాలి. ఎంత చక్కని రహస్యాలు చూస్తారా? అంటే మన ప్రవర్తనను చాలా గొప్పగా మనం మార్చుకోవాలి. ఒకవేళ ఏ విషయంలోనైనా మనం దేవుని నొప్పిస్తున్నామేమో, మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి నొప్పిస్తున్నామేమో ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. మన ప్రవర్తన నీతి ప్రవర్తనగా ఉండాలి, మన ప్రవర్తన మంచి ప్రవర్తనగా ఉండాలి, మన ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తనగా, యుక్త ప్రవర్తనగా ఉండాలి, తెలివైన ప్రవర్తనగా ఉండాలి. ప్రియులారా, ఇలా ఉన్నప్పుడు మనము రక్షింపబడతాం. మన చుట్టూ ఉన్న వారికి రక్షణను మనం పరిచయం చేస్తాం. అంతే తప్ప మన వలన ఎవరు పాడైపోరు కదా, మన వలన ఎవరు పాడైపోరు కదా. మనం పాడైపోతూ మన వలన కొందరిని పాడు చేస్తే అది భయంకరమైనటువంటి కార్యక్రమం. అప్పుడప్పుడు లోకంలో పొగ త్రాగే వారిని గురించి ఈ మాటలు చెబుతూ ఉంటారు. నీవు పాడైపోతూ మిగిలిన వారిని కూడా పాడు చేస్తున్నావని. ఎందుకంటే పొగ త్రాగటం వలన వీడికి ప్రమాదం, ఆ త్రాగిన పొగను మరలా వీడు బయటకు వదులుతూ ఉంటాడు. సిగరెట్ కాలుస్తూ ఉంటారు కదా, బయటకు పొగ వదులుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో పొగ త్రాగిన వాడికంటే పొగ పీల్చిన వాడికి ఎక్కువ ప్రమాదం అంట. చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో. అందుకే బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధం అని ఈ మధ్య క్రొత్తగా చట్టాన్ని తీసుకొచ్చారు. అలా ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో, ఒక బస్ స్టాండ్లో కానీ, లేకపోతే సంతలో కానీ, లేకపోతే బజార్లో కానీ, ఏదైనా బహిరంగ ప్రదేశంలో, జనులందరూ సంచరించేటువంటి ప్రదేశంలో ధూమపానం చేయకూడదు. ధూమపానం చేయకూడదు. 4 గోడల మధ్య వారు ధూమపానం చేసుకోవచ్చని ప్రభుత్వం వారికి అలా వెసులుబాటు కల్పించింది. ఎందుకంటే వాడితో పాటు వాడు చుట్టూ ఉన్న వారిని, అమాయకులను కూడా వాడు పాడు చేస్తున్నాడు కదా. ఈ విషయాన్ని మనసులో ఉంచుకుంటే దేవుడు మన ప్రవర్తనను సరిచేసుకోమని ఎందుకు తెలియజేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. జీవము గల దేవుని సంఘంలో, లోకములో, అన్ని జనుల మధ్య, 4 గోడల మధ్య కూడా, నీవు 4 గోడల మధ్య కూడా చెడిపోవడానికి వీలులేదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏదో లోకంలో 4 గోడల మధ్య సిగరెట్ కాల్చుకో అని దేవుడు ఆ వెసులుబాటుని ఇక్కడ కల్పించలేదు. 4 గోడల మధ్య కూడా నీవు చక్కగా ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. కనుక నీతి ప్రవర్తన కలిగిన వారుగా ఉండండి, మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండండి, యుక్తమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండండి. ఆ తర్వాత మరో చక్కని రహస్యాన్ని చూద్దాం. ప్రవర్తన నియమావళిలో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మరో చక్కని రహస్యాన్ని మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు తెలియజేసినటువంటి ప్రవర్తన ఏ ప్రవర్తన? యోగ్య ప్రవర్తన. యోగ్యమైన ప్రవర్తన మనలో కనిపించాలంటే మనలో
జ్ఞాన వివేకములు ఉండాలి. సాత్వికముతో ఆ జ్ఞానమునకు సంబంధించినటువంటి క్రియలను మనం చేయాలి. చాలా చక్కని రహస్యం, యోగ్యమైన ప్రవర్తన. అసలు మనలను చూస్తే ప్రతి నడవడికలో, ప్రతిరోజు ప్రతి క్షణం మన నడవడికలో మనలను చూస్తున్న వారు అందరూ కూడా మన నుండి మంచి విషయాలను మన ప్రవర్తన ద్వారానే వారు తెలుసుకోవాలి. మన ప్రవర్తన ద్వారానే వారు తెలుసుకోవాలి. యోగ్యమైన ప్రవర్తన. మీలో జ్ఞాన వివేకములు గలవారెవరు? మీలో జ్ఞాన వివేకములు గలవారెవరు? దేవుని వాక్యాన్ని కేవలం వింటే సరిపోదండి. చాలామంది దేవుని వాక్యాన్ని వినడంతో సరిపెట్టుకుంటున్నారు. ఈరోజు అనేక మందికి దేవుని సంగతులు తెలుసు అంతే, కానీ తెలిసిన విషయాలు వారి జీవితాలలో వారు అన్వయించుకోవటం లేదు. అంటే ఫలించే విత్తనాలుగా అయితే ఉండటం లేదు. ఏదో దారిన పడిన విత్తనాలుగా, ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలుగా, రాతి నేలను పడినటువంటి విత్తనాలుగా మిగిలిపోతున్నారే తప్ప మంచి నేలను విత్తబడిన విత్తనాలుగా కనిపించడం లేదు. దేవుని వాక్యమును వింటున్నారు, దేవుని జ్ఞానమును వింటున్నారు, కానీ ఆ దేవుని జ్ఞానమును జీవితంలో అన్వయించుకోలేకపోతున్నారు, ప్రవర్తించలేకపోతున్నారు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? జ్ఞాన వివేకములను కేవలం మాటల రూపంలో వింటే జ్ఞానం రాదు. విన్న తరువాత దానిని మీరు ప్రవర్తించాలి. అప్పుడు మీరు జ్ఞాన వివేకములు గలవారవుతారు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? మీరు జ్ఞానముతో కూడిన యోగ్యమైన ప్రవర్తనలోనికి రావాలి. సాత్వికముతో మీరు యోగ్యమైన ప్రవర్తనలోనికి రావాలి. అలా రావాలంటే దేవుని కొరకు మీరు దైవ సంబంధమైన క్రియలను చేయాలి. మీ ప్రవర్తన ఏ విధంగా మీరు చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంది? క్రియల ద్వారా చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కనుక మీరు జ్ఞానముతో, సాత్వికముతో, వివేకముతో యోగ్యమైన ప్రవర్తనను క్రియల ద్వారా చూపించండి అని దేవుడు ఈ సందర్భం ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక నీతి ప్రవర్తన, పాపము చేయకుండా నీతి ప్రవర్తన, అలాగే మంచి ప్రవర్తన, యుక్తమైన ప్రవర్తన, దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ మూర్ఖుల నోరు దేవుని వాక్యము చేత ముయిస్తూ మంచి ప్రవర్తన, యుక్తమైన ప్రవర్తన, ఆ తర్వాత యోగ్యమైన ప్రవర్తన. మనలో యోగ్యమైన ప్రవర్తన మనం చూపించాలి. జీవము గల దేవుని సంఘంలో అన్ని జనుల మధ్య, 4 గోడల మధ్య మనము యోగ్యమైన ప్రవర్తనను కలిగి ఉండాలి, యుక్తమైన ప్రవర్తనను కలిగి ఉండాలి, మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి, నీతి ప్రవర్తనను కలిగి ఉండాలి. ఇంకా దేవుడు తెలియజేసినటువంటి రహస్యాలను మనం చూద్దాం. మరల పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయానికి మనం వెళదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన తండ్రి పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉండాలి. పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధత అంటే అదేదో వస్తువు కాదు. పరిశుద్ధత అంటే అదేదో వస్త్రం కాదు. పరిశుద్ధత అంటే అదేదో పదార్థం కాదు. పరిశుద్ధత అంటే మన ప్రవర్తనలోనే మనం చూపించాలి. దేవుడు పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులంగా ఉండాలి. పరిశుద్ధులంగా ఎలా ఉండగలం? మన ప్రవర్తనను దేవుని వాక్యమునకు అనుకూలముగా మలచుకొని పాపమును ద్వేషిస్తూ పరిశుద్ధముగా మనం జీవిస్తూ మన ప్రవర్తనలో పరిశుద్ధతను మనం చూపించే అవకాశం ఉంది. మునుపటి ప్రవర్తన అనగా క్రీస్తును మనం అంగీకరించక మునుపు, దేవుణ్ణి మనం తెలుసుకొనక మునుపు, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించక మునుపు మునుపటి ప్రవర్తన ఎలా ఉండేది? దుష్ప్రవర్తన, మనుజాసలను అనుసరించి మనం కలిగి ఉన్నటువంటి ప్రవర్తనది. ఇప్పుడైతే దానిని మనం విసర్జించి ఉన్నాం కదా. మనం ఇప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి ఉండాలి.
మాటలయందు, ఆలోచనలయందు, క్రియలయందు పరిశుద్ధతను మనం సంతరించుకోవాలి. పరిశుద్ధతను మనం సంతరించుకోవాలి. ఎందుకంటే మన కన్న తండ్రి అనే దేవుడు పరిశుద్ధుడు. పరలోకంలో మనం ప్రవేశించాలంటే, నిత్యత్వంలో మనం అడుగు పెట్టాలంటే, దేహమును విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా మనం నిత్యత్వంలోనికి వెళ్ళాలంటే పరిశుద్ధులంగానే వెళ్ళాలి. కనుక ఆ పరిశుద్ధతను భూమి మీద మనం మన ప్రవర్తనలో చూపించాలి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరంతా కూడా పరిశుద్ధ ప్రవర్తనులై ఉండాలి. పరిశుద్ధ ప్రవర్తనలోనికి మీరు రావాలి. దేవుడు పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులుగా ఉండి ఆ ప్రవర్తనను మీరు లోకములో మీ జీవితంలో కనుపరచాలి. మరో చక్కని సందర్భంలో సత్ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. సత్ప్రవర్తన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చూడండి. సత్ప్రవర్తన కలిగి ఉండకపోతే మీరు ద్వేషింపబడతారు, మీరు విసర్జింపబడతారు, అసలు తీర్పు మీ దగ్గరే ప్రారంభమవుతుందని దేవుడు ముందుగా దేవుని రాజ్యంలో తన జనులకు తెలియజేస్తున్నాడు. రూల్స్ ఆఫ్ కండక్ట్, ప్రవర్తన నియమావళిని సరిగ్గా పాటించకపోతే, ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ప్రవర్తనలో ఆయన బిడ్డలు ఉండకపోతే దేవుడు ఏం చేస్తాడు? తీర్పు వారి దగ్గరే మొట్టమొదట ప్రారంభిస్తాడు. తీర్పు మన దగ్గరే ప్రారంభం అయితే, మన ప్రవర్తన దేవునికి భిన్నంగా ఉంటే, లోకానుసారంగా ఉంటే మనల్ని దేవుడు తప్పనిసరిగా విసర్జిస్తాడు. కనుక దేవుని నియమ నిబంధనలలో ఆయన చెబుతున్నటువంటి ప్రవర్తన నియమావళిని చక్కగా మీరు గ్రహించి ఇకనైనా మీ ప్రవర్తనను మార్చుకొని దేవునికి అనుకూలంగా మీరు బ్రతకండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి ఈ మాటలను మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడి రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమా? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపాత్ముడు, అవిధేయుడు, అక్రమకారుడు, దుర్మార్గుడు ఎక్కడ నిలుతురు? కనుక మీరు సత్ప్రవర్తన కలిగిన వారై, బాధింపబడినా కానీ సత్ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకోవాలి. తీర్పు మీ దగ్గరే ప్రారంభమవుతుంది, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవునికి అవిధేయులైన వారి యొక్క పరిస్థితి ఏంటి? మీరు నీతిమంతులుగా బ్రతకాలనుకుంటున్నారు, మీరు నీతిని అనుసరించాలనుకుంటున్నారు, దేవుని రాజ్యంలో జీవించాలనుకుంటున్నారు, సంఘముగా దేవుని కొరకు బ్రతికి నిత్యత్వ ఫలాన్ని పొందాలనుకుంటున్నారు. మరి మీ ప్రవర్తన ఎలా ఉండాలి? మీ ప్రవర్తనను ఏనాడైనా మీరు ఒక్కసారి పరీక్షించుకున్నారా? నాకేంటిలే, నేను ఎలా ప్రవర్తించినా కానీ దేవుడు నన్ను ఆమోదిస్తాడులే అనుకుంటున్నారా? మీరేమైనా రాజాది రాజులా పైనుండి ఊడిపడ్డారా? జనులందరిలో మీరు కూడా ఒకరే. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. జనులందరిలో కూడా మీరు కూడా ఒకరే. మానవులందరిలో కూడా మీరు ఒకరు. మీరు మానవులందరిలో పుట్టినవారు, నేను మానవులందరిలో ఒకడుగా పుట్టినవాడను. మనం అందరం కూడా మానవులలో దేవుని చేత సృష్టింపబడిన వారం. దేవుని యొద్ద ఉండి పైనుండి వచ్చినటువంటి మహాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువే దేవునికి లోబడి జీవించారు. పైనుండి ఊడిపడ్డారని అడిగాను కదా. పైనుండి ఊడిపడి భూమి మీద జీవించిన వారిలో, శరీరధారిగా జీవించిన వారిలో ఒకే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంతటి వారే, దేవుని కుమారుడిగా వచ్చిన ఆయనే శిష్యుల పాదాలను కడిగి తన్ను తాను తగ్గించుకొని దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి శిలువ శ్రమలను సహించి లోకమంతటి పాపమును తన మీద వేసుకొని మరణించి నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకున్నాడే. మరి మనం ఎంత? ఆయన అధికారం ముందు, ఆయన హోదా ముందు, ఆయన పరపతి ముందు మనం ఎంత? కానీ మనల్ని మనమే ధైర్యపరుచుకుంటున్నామే. ఎక్కడి నుండి వచ్చింది ఈ చెడ్డ ధైర్యం? నాకేంటిలే, నన్నెవడు ఎదిరిస్తాడులే,
నా ప్రవర్తన కంటే మిగిలిన వారందరి ప్రవర్తన బాగుందా అని మనలను మనమే ధైర్యం చెప్పుకుంటున్నామే. ఇది చాలా చెడ్డ పరిస్థితి. ఎప్పటికప్పుడు మనం తగ్గిపోతూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనలను మనం తగ్గించుకుంటూ, మనలను మనం పై స్థాయి నుండి మరలా క్రింది స్థాయికి దించుకుంటూ, ఒక్కసారి మన కన్నులు పైకెత్తి పరమందున్న తండ్రిని చూడగలగాలి. క్రింది స్థాయిలో ఉన్నామని మనం గుర్తించుకోగలగాలి. తీర్పు నా దగ్గర ప్రారంభమైతే నా పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు నన్ను పరలోకానికి ఆహ్వానించే పరిస్థితుల్లో ఉంటానా? దేవుడు నన్ను విసర్జించే స్థితిలో ఉంటున్నానా? ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే మీరు సత్ప్రవర్తన కలిగిన వారై, సత్ప్రవర్తన అంటే సత్యం అనగా వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యంలో ఉన్నదంతా సత్యం. ఎప్పుడైతే మీరు సత్ప్రవర్తన, వాక్య సంబంధమైన ప్రవర్తన, సత్య సంబంధమైన ప్రవర్తన కలిగి ఉన్నారో అప్పుడు మీరు దేవునికి బిడ్డలవుతారు. దేవుని యొక్క రాజ్యంలో నిజముగా నిలబడిన వారు అవుతారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై నిత్యత్వాన్ని పొందగలిగిన వారు అవుతారు. ప్రియులారా, ఆలోచన చేయండి. సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. యుక్తమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. నీతి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకుంటారుగా? ఈ మాటలను వృధా కానివ్వరుగా? ఏదో ఈరోజు విన్నారు, మరుసటి క్షణానికి మర్చిపోయేవారుగా మీరు ఉండరుగా? మీ జీవితాలలో ఈ మాటలను స్థిరపరచుకోండి. ఈ మాటలు మీ బ్రతుకుకు బాటలు కనుక ఎప్పుడు వీటిని మర్చిపోకండి. స్థిరపరచుకోండి, హృదయమందు భద్రపరచుకోండి. నేను నీతి ప్రవర్తన కలిగిన దానునుగా ఉన్నానా లేదా? నేను యోగ్యమైన ప్రవర్తన కలిగిన దానునుగా ఉన్నానా లేదా? మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన కలిగిన దానునుగా ఉన్నానా లేదా? సత్ప్రవర్తన కలిగిన దానునుగా ఉన్నానా లేదా? పరిశుద్ధ ప్రవర్తన కలిగిన దానునుగా ఉన్నానా లేదా? ఒక్కసారి మీరు ఎప్పటికప్పుడు ఒకరోజు మనం గొప్ప ప్రవర్తన కలిగి ఉంటే సరిపోదు. దేవుడిచ్చిన బ్రతుకు కాలం అంతా కూడా గొప్ప ప్రవర్తన కలిగి ఉండాలి. కన్ను మూసేంత వరకు కూడా గొప్ప ప్రవర్తనను మనం చూపించాలి. న్యాయ సంబంధమైన ప్రవర్తన, న్యాయమైన ప్రవర్తన, ఇదంతా న్యాయమైన ప్రవర్తన, భక్తితో కూడిన ప్రవర్తన. ఈ ప్రవర్తనను దేవుని ఎడల మనం కనపరచాలి. దేవుడు ఈ విషయాన్ని నియమ నిబంధనలో తెలియజేస్తాడు. ఇక చివరిగా యోహాను గారు రాసినటువంటి పత్రికలో కూడా ఒక చక్కని మాటను మనం చూద్దాం. యోహాను గారు రాసిన మూడో పత్రికలో గాయునకు ఈ పత్రిక రాస్తున్నారు. సర్వ సమాజానికి ఈ మాటలను ఆయన ఉద్దేశిస్తూ రాస్తున్నారు. యోహాను గారు రాసిన మూడో పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 3వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మూడో పత్రిక ఒకే ఒక అధ్యాయము 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను చూచి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. యోహాను గారు గాయునకు ఈ మాటను రాస్తూ సర్వ సమాజానికి జ్ఞానమును నేర్పిస్తూ ఏమంటున్నారు? నీవు సత్యమును అనుసరించి సత్యములో నడుచుచున్నావు. సహోదరులు వచ్చి ఈ విషయాన్ని, సత్య ప్రవర్తనను నీవు కలిగి ఉన్న విషయాన్ని తెలియచేయగా నేను ఎంతో సంతోషించానని యోహాను గారు తెలియజేస్తున్నారు. చూసారా? సత్యమును అనుసరించి నడుచుచున్నప్పుడు సత్య ప్రవర్తన కలిగిన వారని అర్థం, సత్ప్రవర్తనలో ఉన్నారని అర్థం. నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను ఆ స్థితిలో ఉండి మీరు అప్పగించుకోవాలని వాక్యము తెలియజేయుచున్నది. మీలో ఎందరూ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు? మాటలలో, ఆలోచనలలో, క్రియలలో, ప్రతి సందర్భంలో సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారా? అప్పుడు మీరు సత్ప్రవర్తనలో, మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటే, సత్య సంబంధులై నడుచుకుంటే, సత్యవర్తనులై, సత్య ప్రవర్తనులై మీరు నడుచుకుంటే దేవుని దృష్టికి అంగీకారయోగ్యముగా ఉంటారు. తీర్పు మీ దగ్గర ప్రారంభమైన మీరు తీర్పులో గొప్పగా నిలబడే అవకాశం ఉంటుంది. తీర్పును దాటి మహాలోకానికి మీరు ఆహ్వానింపబడేటువంటి గొప్ప అవకాశం మీకు లభిస్తుంది. ఇక చివరిగా ఒక అద్భుతమైన మాటను చూచి మనం జ్ఞానమును నేర్చుకొని ఈ పాఠ్యాంశానికి ముగింపు పలుకుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి.
సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నారు చూసారా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటున్నావా, లేక నీ అధికారము చేత నీ ప్రవర్తనను చెడు ప్రవర్తనగా మార్చుకుంటున్నావా? ఆలోచన చేయండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నీ ఒప్పుకుంటే నీ త్రోవలు ఎలా ఉంటాయి? సరాలం చేయబడతాయి. సూటిగా క్రీస్తు మార్గంలో పరలోకానికి వెళ్ళే అవకాశం కలుగుతుంది. సరళమైన మార్గములో దేవుని రాజ్యానికి చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక నీ ప్రవర్తన అంతటి యందు 4 గోడల మధ్య నీవు ఒంటరిగా ఉన్నా, లోకములో అన్ని జనుల మధ్య నీవు ఉన్నా, జీవము గల దేవుని సంఘంలో నీవు ఉన్నా, అంటే ఆ సమూహం మధ్య నీవు ఉన్నా, నీ ప్రవర్తన అంతటి యందు పరలోకమందున దేవుని అధికారానికి నీవు ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నీవు చోటిచ్చి, ఇదిగో నేను ఇప్పటి వరకు ప్రస్తావించినటువంటి దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి నియమ నిబంధనల్లో దేవుడు తెలియచేసినటువంటి ప్రవర్తన నియమావళిని అనుసరించి చక్కని ప్రవర్తనను నీవు కలిగి ఉంటే, ఆయన అధికారానికి నీవు ఒప్పుకుంటే, నీ మార్గము సరాలము చేయబడుతుంది. నీకెంతో నిశ్చయత, పరలోకాన్ని చేరతాననేటువంటి గొప్ప నిశ్చయత నీకు కలుగుతుంది. కనుక లోకములో ఉన్న మిగిలిన దేవుడు తెలియని జనుల వలె మూర్ఖమైన ప్రవర్తన కానీ, దుర్మార్గమైన ప్రవర్తన కానీ, దుష్ప్రవర్తన కానీ, అన్యాయ ప్రవర్తన కానీ, అపరిశుద్ధమైన ప్రవర్తన కానీ, అవివేకమైన ప్రవర్తన కానీ నీవు కలిగి ఉండవద్దు. అది అపవిత్ర ప్రవర్తన, అది దుష్ట ప్రవర్తన. అటువంటి ప్రవర్తనలోనికి వెళ్ళవద్దు. మూర్ఖమైన ప్రవర్తనలోనికి వెళ్ళవద్దు. దేవుడు అనుగ్రహించిన సత్యమును ఒక్కసారి కళ్ళారా చూచి సత్యవర్తనులై దేవుని కొరకు బ్రతకండి. మీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి మీరు చోటివ్వండి. ఆయన అధికారానికి మీరు ఒప్పుకోండి. అప్పుడు మాత్రమే మీ మార్గము సరళము చేయబడుతుంది. చెవిగలవాడు వినుగాక. ఈ మాటలను అంగీకరించే హృదయాలు ఎవరికైతే ఉన్నాయో వారు అంగీకరించుదురుగాక. దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహాలోకములో ఉన్న పరలోకమందున్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన ఈ చక్కని జీవవాక్య సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాను. నాయన, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ నియమ నిబంధనలను వరుసగా క్రమములో మాకు తెలియజేస్తున్నారు. మీరు అనుగ్రహించిన ప్రతి జ్ఞాన సందేశమును జాగ్రత్తగా మా హృదయంలో భద్రపరుచుకొని మీ మాటల ప్రకారం బ్రతుకుచూ మా ప్రవర్తనను సరిగ్గా మీ దృష్టికి అనుకూలముగా మీ అధికారమునకు లోబడి ఒప్పుకొని జీవించగలుగుటకు, సరిచేసుకొనగలుగుటకు, క్రమపరుచుకొనగలుగుటకు అంతటి మనస్సును మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ మీ మాటలు వినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరినీ, మీ ప్రియ కుమారులందరినీ మీ కృపచేత కాపాడి దుష్టుడు వారిని ముట్టకుండా, నాయనా, వాడు వారిని శోధించినప్పుడు వారు సువర్ణము వలె మారగలుగుటకు శ్రమలను సహించి సత్ప్రవర్తనతో నమ్మకమైన సృష్టికర్తయగు మీకు వారి ఆత్మలను అప్పగించుకునేటువంటి గొప్ప భాగ్యమును వారు పొందగలుగునట్లుగా వారికి సహాయమును అనుగ్రహించండి. ఇంతటి మహాభాగ్యమును తండ్రి మేమంతా చవి చూడగలుగుటకు, క్రీస్తు ప్రభువును ధరించుకొని ఆయన మార్గములో ముందుకు కొనసాగలుగుటకు మాకు సహాయం చేయండి. మేము ఒంటరిగా ఉన్నా, లోకములో ఉన్నా, సంఘములో ఉన్నా, నాయన మా ప్రవర్తనను మీ దృష్టికి అనుకూలముగా మలచుకొనగలుగుటకు, ప్రతి విషయంలోనూ మీ అధికారమునకు మేము ఒప్పుకొనగలుగుటకు తండ్రి మీ కృపను అనుగ్రహించమని మరొక్కసారి మీ పాదముల దగ్గర వినయముతో బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.
సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.